ఇప్పుడే అందిన వార్త. వరుసగా 3 రోజులు సెలవులు విద్యార్థులకు గుడ్ న్యూస్ అండి. వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి, తెలుస్తుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. జూలైలో తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్ళు కాలేజీలకు కాదు, ఉద్యోగులకు కూడా వరుసగా సెలవులు అయితే వస్తున్నాయి అనమాట. ఈ శని ఆదివారం 2 రోజులు సెలవు అయితే ఫిక్స్. మరి సోమవారం కూడా అక్కడ విద్యార్థులకు సెలవు ఉంటుందా అంటే ఇక ఈ మాట వింటుంటే చాలా విద్యార్థులు కాదు, ఉద్యోగులు కూడా ఎగిరి గంతేస్తారు. సాధారణంగా ప్రతి ఆదివారం వచ్చే సెలవుల కోసమే ఎదురు చూస్తుంటారు. అలాంటిది ఏదైనా పండుగకో పర్వదినానికో పబ్లిక్ హాలిడే వచ్చిందంటే వారి ఆనందానికి అవధులుండయి. ఇక వారం మధ్యలో వచ్చే హాలిడేకు మురిసిపోయే వారికి ఆదివారంతో మరిన్ని సెలవులు కలిసి వచ్చి వీకెండ్ కాస్త లాంగ్ వీకెండ్గా మారితే ఆనందాన్ని వర్ణించలేవు. అంటే లాంగ్ వీకెండ్ ఈ వారం తెలుగు విద్యార్థులకు ఉద్యోగులకు వస్తుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆదివారం విద్యా సంస్థలకు సంబంధించి కాదు, ఉద్యోగులకు సాధారణ సెలవు అయితే ఉంటుంది. అయితే ప్రతి నెల తప్పనిసరిగా ఓ వారం 2 రోజులు సెలవులు అయితే వస్తాయి. నెలలో జూలై ఆదివారం, రేపు జూలై 11 శుక్రవారం ఒకరోజు ఇరు తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు నడిచే తర్వాత 2 రోజులు సెలవులే. జూలై 12 శనివారం సందర్భంగా విద్యాసంస్థలకు కాదు, ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు అయితే ఉంటుంది. తర్వాతి రోజు జూలై 13 ఆదివారం కాబట్టి ఇలాగూ సెలవు అయితే ఉంటుంది. ఇలా వారాంతంలో వరుసగా 2 రోజులు సెలవులు అయితే వస్తున్నాయి కాబట్టి హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో ఐటీ కార్పొరేట్ ఉద్యోగులకు ప్రతి శనివారం ఆదివారం ఒక సెలవే. అలాగే బ్యాంకు ఉద్యోగులకు కూడా ప్రతి 4 శనివారాలు సెలవు. ఇలా విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగులకే కాదు, ప్రైవేటు ఉద్యోగులకు కూడా ఈ వారంలో సెలవులు అయితే వస్తున్నాయి అన్నమాట. హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో సోమవారం కూడా సెలవులు ఉండే అవకాశాలు అయితే ఉంది. ఈ ఆదివారం సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం బోనాల వేడుక అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆడపడుచులు అందంగా ముస్తాబై బోనమేతగా, పురుషులు మేకలు కోళ్లను బలిచి విందు మందు సందడి చేస్తారు. డప్పు చప్పుళ్ళు, పోతురాజు, శివసత్తుల నృత్యాలు, పలహారం, బండ్ల ఊరేగింపు, నగర నలుమూలల నుంచి వచ్చే భక్తులు సికింద్రాబాద్ ప్రాంతం సందడి రద్దీగా మారిపోతుంది. ఈ బోనాల వేడుకలు 2 రోజుల పాటు కొనసాగుతాయి. కాబట్టి ఈ ప్రాంతంలో విద్యాసంస్థలో సోమవారం సెలవు ఉండే అవకాశాలు అయితే ఉంది. అయితే ఈ సెలవు పైన విద్యాశాఖ అధికారులు, విద్యాసంస్థ యజమానులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అధికార ప్రకటన వెలువడితే సోమవారం సెలవు అయితే ఉన్నట్లు విద్యార్థులు తల్లిదండ్రులు అయితే గుర్తుంచుకోవాలి. ఆషాఢ మాసంలో తెలంగాణ వ్యాప్తంగా బోనాల వేడుకలు జరుగుతాయి. కానీ హైదరాబాద్లో జరిగే బోనాలు హైలైట్గా నిలుస్తాయి అన్నమాట. ఈ బోనాలు పండుగ కేవలం తెలంగాణలో మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడి ప్రజలు సంస్కృతి సాంప్రదాయాలను ఈ వేడుకలు తెలియజేస్తాయి అన్నమాట. అందుకే ప్రభుత్వం ఈ వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఈసారి హైదరాబాద్లో బోనాలు ఆషాఢం చివరి ఆదివారం జూలై 20 వరకు జరగనుంది. అందుకే ఈ తర్వాతి రోజు 21 తెలంగాణ ప్రభుత్వం అధికార సెలవు ప్రకటించింది. ఈ సెలవు తెలంగాణ వ్యాప్తంగా విద్యా సంస్థలకు అయితే వర్తిస్తాయి అన్నమాట. తెలంగాణలో ఈ శనివారం ఆదివారం సెలవు పక్క, సోమవారం మాత్రం కేవలం సికింద్రాబాద్ ప్రాంతాల్లో సెలవులు